హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను దానికోసమని పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకున్నాను. కడాయి కొంచెం హీట్ అయ్యాక దానిలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకున్నాను. కొంచెం మనకి చేపల పులుసుకి కొంచెం ఎక్కువ ఆయిల్ అనేదే పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి బాగా. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమండి? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకున్నాను. మెంతులు వేసుకోవడం వల్ల చేపల పులుసు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక 2 లవంగాలను కూడా వేసుకున్నాను. మెంతులు లవంగాలు కొంచెం వేగాక నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలని వేసుకున్నానండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని మనకి ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల మనకి చేపల పులుసు కోసమని చింతపండుని నానబెట్టుకోవాలి కదండి. నేను దానికోసమని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలని. ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1.5 kg దాకా ఫిష్ని తీసుకున్నానండి క్వాంటిటీ. మా ఇంట్లో వాళ్ళకైతే చేపల పులుసు అనేది చాలా ఫేవరెట్ అండి. ఇది మనం చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డే తింటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇలా మనకి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయాక నేను ముందుగా ఫిష్ ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. చేప ముక్కల్ని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. చేపల పులుసులో కొంచెం కారము ఉప్పు కూడా మనకి ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే పులుపు ఉంటుంది కదా, అందుకే మనకి కారం ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా మొత్తం నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా వేసేసుకున్నాను. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి ఇలా చింతపండు గుజ్జును తీసుకుని చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చింతపండు గుజ్జును తీసుకుని యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లా మొత్తం కూడా చింతపండు గుజ్జుని చక్కగా యాడ్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ.
ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా పొయ్యిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ పాటు చక్కగా ఉడికించుకోవాలండి చేపల పులుసుని. ఒక్కసారి ఇంకా చేప ముక్కలు వేసాక మనం గరిటె అనేది ఇంకా మనకి ఉడుకుతున్నప్పుడు ఇంకా గరిటె అనేది యూజ్ చేయకూడదండి. గరిటె పెట్టి తిప్పితే మనకి చేప ముక్కలు అనేది విరిగిపోతాయి. ఒక్కసారి మీకు ఈ స్టేజ్లో మీకు ఏమైనా ఉప్పు కారం కనుక ఏమైనా తగ్గితే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేను చెక్ చేస్తే నాకు కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా తగ్గినట్టు అనిపించింది. అందుకే నేను మళ్ళీ నా రుచికి సరిపడా కొంచెం ఉప్పు కొంచెం కారంని కూడా వేసుకున్నాను. మీరు కూడా మీ రుచికి సరిపడా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి చక్కగా మనకి చేపల పులుసు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయింది.